ఫస్ట్ నవ్వుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఒక చేసిన పని స్క్రీన్ మీద చూసి ఆనందంగా ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు ఆనందమే పరమానందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ముందు నుంచున్న పెద్దలందరికీ, మీడియా ప్రేక్షకులకి, ఈ మీడియాను చూస్తున్న పెద్దల చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మాకు అన్నదాన ప్రభు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి శుభపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సముద్రులు అలలాగా చిన్న చిన్న కంపెనీలు వస్తూ పోతూ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఒకటికి ఒకే స్టేజీలో మంచి కథలు ఎన్నుకొని మా సినిమా టెక్నీషియన్స్ అందరికీ అన్నం పెడుతున్న అన్నదాన ప్రభు అరవింద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇంకోటి మన హీరో అల్లు అర్జున్ గారిని చెప్పాలంటే, ఒక మంచి శిష్యుడు ఉంటే గురువుకి అందం అంట, మంచి భక్తుడుంటే భగవంతుడికి అందం, ఒక మంచి పిల్లలుంటే తల్లిదండ్రులకి అందం, ఒక మంచి చేతిలో పని ఉంటే ఆ మనిషికి అందం అంట. అలాంటి గొప్ప కత్తికి 4 పక్కల పొదులు ఉండాలంటే ఒక గొప్ప పనుండ హీరో అల్లు అర్జున్. సార్ మీరు రైటర్ ఎప్పటి నుంచి అవుతున్నారు? ఈ టాలెంట్ కూడా ఉందని తెలియదు. అది టైం ముందు ఇచ్చారు కాబట్టి చెబుతున్నాను. ఇంకా డైలాగ్స్ వస్తాయేమో బయటికి. లక్ష్మణ్ గారు మైక్. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము పొగడటం కాదు, ఇది అల్లు అర్జున్ గారి గురించి. ఒక గంగోత్రి సినిమా వచ్చిన తర్వాత చాలామంది హీరోగా పనికిరాడు, ముఖం లావుగా ఉంది, హైట్ తగ్గుగా ఉండడు, చాలామంది కామెంట్స్ ఇండస్ట్రీలో చేశారు. అలాంటి కామెంట్ని డామినేట్ చేసుకొని 24 hours పని మీద ఉండ ప్రేమ, భయం, భక్తి, పని అంటే ప్రాణాలుగా తెగించి ఏ పనైనా కొత్తదనంగా చేయాలనే ఒక డాన్స్లో కానీ ఫైట్లో కానీ ఒక కొత్తదనాన్ని సృష్టించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల గుండెల్లో బుల్లెట్ లాగా దూసుకొని ఇక్కడ ఆగకుండా కేరళకి వెళ్ళి ఆగాడు అల్లు అర్జున్. ఎందుకంటే మన కేరళ షూటింగ్ వెళ్ళినప్పుడు ఎవరు అడిగినా అల్లు అర్జున్ గారిని అడుగుతున్నారు. ఎందుకంటే సాధారణ విషయం కాదు ఇది. అంత టాలెంటు ఒక అరవింద్గా కొడుకుగా రాలేదు, అతను ఓన్ టాలెంట్గా ఈరోజు ప్రజల్లో నుంచొని ఉన్నాడు అనమాట. గొప్ప టాలెంట్ అల్లు అర్జున్ గారిది. మీరు పొగడానికి అవసరం లేదు, ఆ టాలెంట్ తోటి ప్రూవ్ చేస్తున్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రెండోది, సినిమా ఈరోజు ఇలా ఆనందంగా చాలామంది మా ఫోన్లు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఫ్యామిలీతో కూడా చూస్తున్న ఈ సినిమాని చూస్తుంటే మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే హిట్ సినిమా ప్రతిదీ కూడా 3 సన్నివేశాలు ఎక్కువగా ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. ఫస్ట్ ఇంట్రడక్షన్, ఒక హీరోని చూడంగానే ఏ స్టైల్లో ఉన్నాడో, ఏ బాడీ లాగా వెళ్తున్నారు అనేది ఆడియన్స్ ఒక గెస్ట్ చేసుకుంటారు. రెండోది ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఒక సినిమా మీద ఒక జడ్జిమెంట్కి వస్తారు. ఓహో అని చెప్పి ఇంటర్వ్యూ ఫైట్ చూడంగానే ఒక జడ్జిమెంట్కి వచ్చారు. తర్వాత లాస్ట్ క్లైమాక్స్ మేము ఈ మధ్య కాలంలో చేస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే క్లైమాక్స్ సినిమాలన్నీ చాలా గ్రిప్పు దొరకట్లేదు. మేము యాక్షన్ చేస్తున్నాం, ఏ ఫైట్ మార్చ్ చేసినా కానీ క్లైమాక్స్ తేలిపోతూ ఉండే. కానీ ఈ సరైనోడే సినిమాకి క్లైమాక్స్ కరెక్ట్ అయిన సన్నివేశం దొరికింది. డైరెక్టర్ బోయపాటి గారు మాకు ఆ సన్నివేశం కుదిరించారు, మాకు కంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్లైమాక్స్ చూసి ఆడియన్స్ ఒక తృప్తిగా బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రెండోది, మాకు బోయపాటి సీన్ గారు, ఆయన ఫస్ట్ సినిమా కాడి నుంచి మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, బ్రదర్స్ లాగా మేము వర్క్ చేస్తూ ఉన్నాము. భద్రాకాడి నుంచి అన్ని సినిమాలు ఆయన సినిమాలు వర్క్ చేస్తూ వస్తున్నాము. ఈ సినిమాలో మేము అనుకున్నాం ఫస్ట్ ఒక లెజెండ్ సింహాది స్టైల్లో హెవీగా ఉంటుంది కదా, ఫస్ట్ అల్లు అర్జున్ గారితో ఎలా డీల్ చేస్తారు అనేది మాకు డౌట్ వచ్చింది. కథ చెప్పినప్పుడు ఏంటి సార్ లైట్గా తీసుకున్నారు, ఫ్యామిలీకి సంబంధించిన అని అనిపించింది. ఎందుకంటే బోయపాటి గారు ఏ సినిమా అయినా చేయగలుగుతాడు అనే సన్నివేశంతో ఇలా అల్లు అర్జున్ గారిని లవ్ సన్నివేశం కానీ, యాక్షన్స్ కానీ, కామెడీ కానీ అన్ని తరహాలుగా ఈ సినిమాలో మషాలు అన్నీ కలిపి ఈ సినిమాలో సరైన సినిమాని అందరికి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు బోయపాటి సీన్ గారు. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, కెమెరామెన్ రిషి పంజాబ్ గారు, ఇంకా ఎంతోమంది ఆల్ డైరెక్టర్స్, ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మా ధన్యవాదాలు చెబుతూ, ఈ సినిమాలో చేసిన మా మేము హీరోగా చూసాం. తర్వాత ఈ సినిమాలో మంచి విలన్గా మంచి పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి గారు, మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారు, ఆల్ టెక్నీషియన్ హీరోయిన్స్ ఇద్దరు, అందరికీ ధన్యవాదాలు చెబుతూ
థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ. ఎందుకంటే మా ఫైట్స్ ఇంత బాగా రావడానికి కారణాన్ని కూడా మా అసిస్టెంట్స్ బద్రి, రామకృష్ణ, సురేష్, రాజ్కుమార్, శివ, మా అసిస్టెంట్స్ అంతా కూడా మా ఫైట్స్ రావడానికి కూడా వాళ్ళు సహకారం కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళందరితోటి ఈ ఫైట్స్ మేము కంపోజ్ చేయడానికి కోసం అందరూ ఫైట్స్ కూడా డిస్కషన్ చేసి ఈ ఫైట్స్ మేము చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫైట్స్ ఇంత బాగా రావడానికి కారణం కూడా మా ఫైటర్స్ కూడా హెల్ప్ కూడా ఉంది. మా ఒక్కళ్ళే మేమేం చేయలేదు, వాళ్ళ సహాయం కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ గారు, అంటే మీరు ముందు వచ్చారు కదా సార్, అందుకనే రామ్ అన్నారు కదా, మళ్ళీ ప్లేసులు మారిపోయారా? అంటే మీ మీద కాన్స్టెంట్గా లైవ్ అలా చూస్తూ ఉండాలన్నమాట, ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతున్నారో తెలియట్లేదు. థ్యాంక్ యూ. ఎదురు కూర్చున్న మిత్రులకి, డైరెక్టర్లకి, వారికి ఎవరి థ్యాంక్స్ చెబుతూ ఫస్ట్ మాట్లాడుతున్న అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. మాకు బన్నికుట్టితో మేము బన్నికుట్టి అంటాం. ఆర్య సినిమాతోటి బన్నీతోటి మాకు మా క్యారియర్ స్టార్ట్ అయింది. అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాం. ఆర్య సినిమా మాకు ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాము. మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత రేసు గుర్రం మంచి మాకు ఇంటర్వెల్ ఫైట్ మంచి పేరు గుర్తింపు వచ్చింది. అలాగే సెకండ్ సినిమా రేసు గుర్రం, రెండోది సరైనోడి సినిమా కంటిన్యూ హిట్ అవటం. బన్నీగుట్టికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని మనసులో పెట్టుకొని మా పేరు చెప్పనమ్మ, డైరెక్ట్ పేరు చెప్పనంటే మమ్మల్ని ఓకే అంటాం. వెరీ వెరీ థ్యాంక్ యూ బన్నీ. అలాగే సినిమా ఇండస్ట్రీ ఒక కాంపిటీషన్ అయిన ఇండస్ట్రీ కాబట్టి మాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో 5 టెక్నీషియన్స్ పోటీ పడతాం. డ్యాన్స్ మాస్టరు, ఫైట్ మాస్టరు, మ్యూజిక్ డైరెక్టరు, హీరో. అంటే సినిమా చూసిన తర్వాత ఎవరిది బెస్ట్ అనిపించుకోవాలని, అంటే పైకి ప్రేమగా ఉండా కానీ మనసులో బట్టి ఒక కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఈ కాంపిటీషన్లో ఎవరు గెలిచామనేది ప్రేక్షకులు చూసి చెప్తారు. అందరూ కాంపిటీషన్గా పెట్టి చేస్తాం. డైరెక్టర్ గారికి మాకుండా ఫస్ట్ నుంచి సినిమా ఉండగానే కథలో కూర్చుని సజెషన్ కానీ బెదరస్గా ఫీల్ అవుతుంటాం. ఈ యాక్షన్ ఇంత బాగా రావడానికి డైరెక్టర్ కూడా యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ ఇచ్చి ఇంత హెల్ప్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అలాగే మా ఫైటర్స్ బెదర్ చెప్పాడు. మా ఫైటర్స్, కెమెరామెన్, మా అసిస్టెంట్స్ మాకు ఎంతో సహాయం చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ రామ్ గారు.